హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం 22 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఒక శుభవార్త చెప్పిందండి. 12 ఏళ్ల పాటు దాచుకున్న డబ్బుల్ని ప్రభుత్వం తిరిగి అయితే ఇస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పింది. అభయ హస్తం కింద డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకరించిందండి. డ్వాక్రా మహిళలు దాదాపు 12 ఏళ్ల పాటు అభయ హస్తం పింఛన్ కోసం డబ్బుల్ని పొదుపు చేసుకున్నారు. మొత్తం 22 లక్షల మంది 1194 కోట్లు అయితే పొదుపు చేశారండి. ఈ 1194 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మరొక 1000 కోట్లు కలిపి మొత్తం 2194 కోట్లు చేరింది. గత ప్రభుత్వ హయాంలో అంటే 2021లో ఈ మొత్తం 2194 కోట్లను ఇతర అవసరాలకైతే మళ్లించింది ప్రభుత్వము. ఈ క్రమంలో డ్వాక్రా మహిళలు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని అయితే కోరారు, కానీ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన డబ్బులు మొత్తాన్ని వెనక్కి ఇవ్వడానికి ఓకే చెప్పిందండి. 2009లో అభయహస్తం పేరుతో డ్వాక్రా సంఘాల్లోని 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు పథకాన్ని అయితే అమలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరు 365 రూపాయలు చెల్లిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మరొక 365 రూపాయలు కలిపేలాగా నిర్ణయం తీసుకున్నారు. అభయ హస్తం పథకంలో చేరిన డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు 60 ఏళ్లు నిండాక నెలకు 500 రూపాయలు చొప్పున పింఛన్ అందించాలని నిర్ణయించారండి. 2019 వరకు ఈ పథకం అయితే కొనసాగింది. డ్వాక్రా మహిళలు కూడా డబ్బులు అయితే చెల్లించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ మొత్తం డబ్బుల్ని ఇతర అవసరాలకైతే బదలాయించుకుంది. ఈ అభయహస్తం పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు వారి వాటా డబ్బులు 2 ఏళ్లు వరుసగా చెల్లించకపోతే సభ్యత్వం రద్దు చేస్తారని కూడా ఒక నిబంధన అయితే ఉందండి. 2021, 22 నుంచి డ్వాక్రా మహిళల నుంచి రావాల్సిన వాటాను తీసుకోలేదు. అయితే 2 ఏళ్ల తర్వాత సభ్యత్వం రద్దయిన వారందరికీ అప్పటి వరకు జమ చేసిన డబ్బులు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ నిబంధన కూడా పట్టించుకోలేదు. చనిపోయిన సభ్యులకు కూడా డబ్బులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసింది. డ్వాక్రా మహిళల రిక్వెస్ట్ చేయడంతో ఈ డబ్బుల్ని తిరిగి ఇవ్వడానికి ఆర్థిక శాఖ ఓకే అయితే చెప్పిందండి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 22 లక్షల మందికి ఊరట దక్కనుంది. అతి త్వరలోనే డ్వాక్రా మహిళలకు అభయహస్తం కింద పొదుపు చేసిన డబ్బుల్ని మొత్తాన్ని అకౌంట్లో అయితే జమ చేయనున్నారు. మొత్తానికి అభయహస్తం విషయంలో డ్వాక్రా మహిళలు ఎదురుచూపులకు తెరపడిందని అనుకోవచ్చండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.